ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఆగస్టు 26 నుంచి ఆగస్టు 31 వరకు ద్వాదశ రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి వారఫలాలకు సంబంధించి అనేక విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. కుంభరాశి వారికి సంబంధించిన గ్రహస్థితి ఈ వారం ఎలా ఉంది సార్? కుంభరాశి వారి గ్రహస్థితి, చంద్రుడు సంచారం 4వ ఇంట్లో, 5వ ఇంట్లో, 6వ ఇంట్లో జరుగుతుంది. సో 6వ ఇంట్లో సంచారం జరగడం వల్ల ఈ చిన్న చిన్న పిల్లలకి స్కూల్లో చాలా బాగుంటుంది. చాలా హ్యాపీగా, చాలా కూల్గా ఎంజాయ్ చేస్తారు చిన్న చిన్న పిల్లలు, మన కుంభరాశి వాళ్ళు. అంటే వీళ్ళకి నరిషింగ్గా ఉంటుంది ఈసారి. ఎవరికైనా కానీ, పెద్దవాళ్ళకైతే ఇంట్లో, మిడిల్ ఏజ్ వాళ్ళకి, కుర్రోళ్ళకైతే బయట మాల్స్లో, అంటే ఆల్ ఓవర్గా అన్ని ఏజెస్, రకరకాల వయసులు వాళ్ళకి నర్చర్ చేసుకుంటారు వాళ్ళని వాళ్ళు. అంటే రీఫ్రెష్ చేసుకోవడం, మనం చెప్పినట్టు స్కూల్లో కావచ్చు, మాల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, చాలా హ్యాపీగా ఉంటారు బేసిక్గా. దే ఆర్ ఈ వారం గొడవేం లేదు, ఈ వారం ఎంజాయ్ చేద్దామని వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉన్నారు. ఏ ఇబ్బంది ఏం లేదు, చాలా చాలా హ్యాపీగా ఉంటారు, చాలా సంతోషంగా, చాలా అసలు ఏ గొడవ లేకుండా, మైండ్ కూడా ఏ పిచ్చి ఆలోచనలు రావు, హ్యాపీగా చక్కగా ఉంటారు. ఈ రాశి వారికి సంబంధించి ఈ వారం అనుకూల అంశాలు ఏమిటి? స్టాక్ మార్కెట్ కావచ్చు, షేర్స్ కావచ్చు, లేకపోతే ఒకటేసారి పెద్ద పెట్టుబడి పెట్టడం అనేది కొంచెం ఆలోచించి చేయండి. ఆర్థికంగా ఏం చేస్తున్నారు? నేను చెప్పాను కదా చాలా హ్యాపీగా ఉంటారని. మనం ఒకళ్ళు చెప్తూ ఉంటారు, ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు అంటారు, తెలుసు కదా. బాగా సంతోషంగా ఉన్నప్పుడు ప్రామిస్ చేయొద్దు అంటారు. మనకి ఏం చేస్తామో తెలియదు, ఏదో తొందరపాటులో ఏదో అనేస్తాం, ఈసారి నీకు ఇది ఇచ్చేస్తానంటారు. సో కాబట్టి ఏంటంటే కొంచెం జాగ్రత్త. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, వ్యాపారంలో ఎవరో ఏదో చెప్తారు, ప్రోడక్ట్ కొనండి బాగా మిగులుతుందంట, బాగా పోతుందంట, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు, ఆనందంలో ఉన్నా అని చెప్పేసి కురిపించేవద్దు. సో నేను చెప్పేది కొంచెం ఆలోచన, వీక్షణ ఉండాలి. తర్వాత జాబ్లో చాకచక్యంగా రాణిస్తారు. ఆలోచించి ఎవరిని ఎలా చూడాలి, ఎవరిని దెబ్బగొట్టాలి, ధర్మ మార్గాన్న వెళ్తారు. ఆఫీస్లో అయితే చాలా బాగుంటుంది, ఆఫీస్లో బాగుంటుంది, ఇంట్లో బాగుంటుంది. బయట ఎక్కడో ఎవరో ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇక డబ్బులు పెట్టు, ఆ బిజినెస్ చేయి, ఆ ప్రోడక్ట్ కొను, ఇది చేయి, అది చేయి అని ఏదో మబ్బు పెడదామని ట్రై చేస్తారు. కొంచెం జాగ్రత్త ఆ విషయంలో, కోప్పడొద్దు, అది గుర్తుపెట్టుకోండి. మీ టైం అలా ఉంది. ఎవరో ఏదో వచ్చేసి టెస్ట్ చేస్తున్నాడు దేవుడు, వీడేంటి లొంగిపోతాడా, ఎవరైనా ఏదైనా వచ్చి చెప్తే నమ్మేస్తాడా? సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం తెలియదు కదా మనకు. సో అది బేసిక్గా ఇది జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వాళ్ళు ఈ వారం పాటించాల్సిన పరిహారాలు ఏమిటో చెప్పండి. కుంభరాశి కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే జలాభిషేకం శివాలయంలో. కుంభరాశి అంటేనే తెలుసు, ఒక మనిషి ఒక కుండ పట్టుకొని నీళ్ళు పోస్తూ ఉంటాడు. సో జలాభిషేకం చేయాలి శివాలయంలో, తప్పకుండా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అది ఫ్రైడే సాటర్డే రోజు చేసుకోండి. ఎందుకంటే శనికి సంబంధించిన రాశి కాబట్టి సాటర్డే చేసుకోండి. మండే కూడా ఒకసారి చేసుకోండి కుదిరితే, మీ ఇష్టం. మండే చేసుకుంటారా, సాటర్డే చేసుకుంటారా? మండే చేసుకుంటేనే బెటర్, మండే చేసుకోండి. సో మేము అన్ని పనులన్నీ లైన్లో పడి, ఆర్డర్లో పడి, మేము అనుకున్నట్టు ఎవరితో ఏ గొడవ లేకుండా, ఎక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా హ్యాపీగా ఉండాల్సిన ప్లేస్లో హ్యాపీగా ఉంటాం, కూల్గా గడిచిపోతుంది. అంతే. చిన్న పరిహారం చేసుకోండి. లేకపోతే ఇంట్లో కూడా మన శివుడిది పటం ఉంటే 2 నిమిషాలు
దండం పెట్టుకుంటే చాలు, చాలా బాగుంటుంది. ఏ బెంగ ఏ ప్రాబ్లం ఏం లేదు, అంతా హ్యాపీగా కూల్గా జరిగిపోద్ది. ఎంజాయ్ యువర్ లైఫ్. దిస్ వీక్ ఫండా ఇస్ ఎంజాయ్ యువర్ లైఫ్. అదేనండి. కుంభరాశి వారికి సంబంధించి వార ఫలాలు చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.